దెన్ ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షుగర్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు 2010లో ఒక రేషియో అని చూసినాం. దాని తర్వాత షుగర్ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల కింద, దాని తర్వాత ఇప్పుడు సంవత్సరాలకి ఏం చూస్తున్నాం, షుగర్ వచ్చిందా అంటే అయ్యో షుగర్ వచ్చిందా అని ఆశ్చర్యంగా ఆ రోజులను చూసినాం. 200 దాటితే అమ్మో 200 దాటిందా అని కూడా విన్నాం. కానీ ఇవాళ ఒక్కొక్క రిపోర్ట్ చూస్తే, ఒక్కొక్క పేషెంట్ చూస్తే, వాళ్ళ మెటబాలిక్ రేంజెస్ చూస్తే 400, 500 దాటుతుంది సార్ షుగర్. అంటే షుగర్ ఫ్యాక్టరీ ఇళ్ళనే ఉందా శరీరంలో? బయట ఒక్కొక్కళ్ళకి ఇన్ని ఫ్యాక్టరీలు ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది 400, 500 దాటుడేంది అసలు శరీరంలో? అయితే నిజంగా చెప్పాలంటే అందరికీ డౌటే, ఇంక్లూడింగ్ డాక్టర్లు అందరికీ డౌటే. ఏది 400-500 ఏది ఈ షుగర్ రీడింగ్స్ అనేది. అయితే ఈ షుగర్ రీడింగ్స్ ముఖ్యంగా అందరూ నమ్మరు. ఓన్లీ భోజనంకి సంబంధించిందే కాదు, ఇది మానసిక స్థితి కూడా. అంటే మానసిక స్థితి ఎట్లా అంటే ప్రతిసారి పేషెంట్ అయిన తర్వాత దీన్ని ఒక ఎగ్జాంపుల్తో ముగిస్తాం. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాడు. అయితే ఆయనకి ఏదో దురదృష్టవశాత్తు ఇవాళ రేపు వెహికల్స్ ఎక్కువైనాయి, యాక్సిడెంట్ అయినాక చేతి తిరిగిందో కాలు ఇరిగిందో, మనము ఆ వ్యక్తిని ఊరికి పట్టుకొని పోతే నేను నడవలేను, నాకు మొన్ననే 5 ఏళ్ళ కింద, మొన్ననే అంటే 5 ఏళ్ళ కింద యాక్సిడెంట్ అయింది, 10 ఏళ్ళ కింద యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, నేను ఎక్కువ నడవలేను అని ఒక మానసికంగా తన మెదటి లోపల ఒక భావన ముద్రించుకోపోతుంది. అట్లనే షుగర్ అనేది నాకు వచ్చింది, ఈ షుగర్ పేషెంట్ నేను అని వెళ్ళవేస్తున్నాను. అయితే వెళ్ళవేయడం వల్ల ఏం జరిగిందంటే, నేను చాలామంది పేషెంట్లను చూసాను. నా పేషెంట్లను ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేది, నేను కూడా అన్సాటిస్ఫైడ్ అయి ఉండేది. బట్ ఇప్పుడు నేనేం లేదు, నా పేషెంట్కి ఏం చెప్తా అంటే, నీకు షుగరు అనేది ఒక కంట్రోలబుల్ డిసీజ్, మెయిన్ యూ కెన్ కంట్రోల్ ఇట్, దాన్ని మర్చిపో. నీకు బీపీ ఉంది, చిన్నప్పటి నుంచి ఉంది, నీ గుండె 120/80 బీపీ అంటే 80 ఉంటుంది బీపీ, నీ గుండె 72 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. దాన్ని ఎప్పుడన్నా చూసినావా? చిన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు మర్చిపో. కౌన్సిలింగ్ అనమాట. అట్లనే నీ శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఉంది, ఇప్పుడు షుగర్ గురించి చూస్తున్నాం. మరి ఆడవాళ్ళలో కొంతమందికి థైరాయిడ్ వస్తుంది, మగవాళ్ళలో కూడా వస్తుంది. థైరాయిడ్ టెస్ట్ చేసుకోలేదు కాబట్టి నువ్వు దాని మీద నీ మనసు లేదు. అట్లనే షుగర్ మీద నుంచి మనసు తీసేస్తే ఏమైపోతుంది అంటే, ఫస్ట్ దాని మీద మనసు లేకపోతే, అంటే దాని గురించి ఒక జపం లేకపోతే షుగర్ అనేది అంతే 200-220 కనబడుతుంది. కానీ ఆ 200-220 కూడా కనబడడానికి కారణం ఏంటంటే, తీసుకుంటున్న పిండి పదార్థాలు ఎంత తింటున్నామో దానికి సరిసమానమైన పని చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే, రోడ్డు మీద తినే వస్తువులు, తినుబండారాలు పెరిగినాయి, ఏమంటారు ఫుడ్ కోర్ట్స్ పెరిగినాయి, స్ట్రీట్ ఫుడ్లు అని, హోటల్ అని, లేకపోతే మండీలని పెరిగినాయి. అంతటా వెళ్తే కార్బోహైడ్రేట్స్ తింటున్నాం, తినొచ్చి కూర్చుండడం. ఆ పిండి పదార్థాలను సరిపడా జీర్ణశక్తిని జీర్ణం చేసి వాటిని తిరిగి మనం ఏమంటారంటే శక్తిగా మార్చట్లేదు, గ్లూకోజ్ నిల్వలుగా మారుస్తున్నాం. దానివల్ల